నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. బ్రహ్మాండ పురాణంలో సృష్టి ఆవిర్భావానికి సంబంధించిన విషయాలు ఉపాఖ్యానాల రూపంలో ఉంటాయి. వాటిల్లో లలితోపాఖ్యానం కూడా ఒకటి. ముందు ఈ లలిత అనే పదం ఎలా వచ్చిందో చూద్దాం. సృష్టిలోని ప్రతి జీవికి తల్లి ఉంటుంది కదండి. మరి అటువంటి తల్లులకి కూడా ఒక మూల తల్లి ఉండాలి కదా. ఆ తల్లే జగన్మాత, విశ్వజనని అవుతుంది. మన మహర్షులు అటువంటి ఒక రూపాన్ని దర్శించి ఆ రూపానికి ఒక నామాన్ని ధృవపరిచారు. ఆ నామమే లలిత. ఆ రూపమే లలితాదేవి దివ్యమంగళ స్వరూపం. అందుకే శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో తల్లి శ్రీమాత, జగద్ధాత్రి, పరమేశ్వరి, విశ్వగర్భ మొదలైన నామాలతో పిలువబడింది. లలిత అనే పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయండి? 3. లలితాలోని లకారం, లికారం, తకారం ఉన్నాయి. అట్లాగే తల్లి అనే పదం చూడండి. తల్లి అనే పదంలో కూడా తకారం, లికారం, లకారం ఉన్నాయి కదా. సంస్కృతంలో తల్లి అంటే యువతి అని అర్థం. మతల్లిక అంటే ఎక్సలెన్స్ అని, ఎనీథింగ్ బెస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని అర్థం. గోమతల్లిక అంటే ఉత్తమమైన గోవు, లేకపోతే శ్రేష్టమైన గోవు అని అర్థం. ఈ మతల్లిక పదంలోని అంటే ఈ మాకి కాకి మధ్యలో ఉన్న తల్లి అనే అక్షరాలు మన మహర్షులకి శ్రీ లలితగా కనపడి ఉండవచ్చు. జన్మనిచ్చిన మాతృస్వరూపాన్ని తెలియజేయటానికి తల్లి అనే పదం తీసుకోవటం నిజంగా మన తెలుగు వాళ్ళ అదృష్టం అండి. అంటే ఆ లలిత అన్న పదమే మన తెలుగు భాషలో తల్లిగా రూపాంతరం చెంది ఉండవచ్చు. నాకు తెలిసినంతలో తెలుగులోనే తల్లి అన్న పదం ఉందండి. వేరే భాషలో నాకు తెలిసి లేదు. మీకు తెలిస్తే కామెంట్స్లో దయచేసి తెలియజేయండి. తల్లి ప్రథమ దైవం కదా. అందుకే ముందు మాతృదేవోభవ అని అంటాం. అంటే ఏంటండి? తల్లులకే మూలమైన విశ్వజనని అయిన లలితాదేవి ప్రథమ దైవం అవుతుందనే కదా దాని అర్థం. అందుకే చూడండి, లలితా సహస్రనామ స్తోత్రంలో మొట్టమొదటి నామమే శ్రీమాత్రే నమః. శ్రీ అంటే శుభకరమైనది అని అర్థం. మాత అంటే తల్లి అని అర్థం. మన శుభాన్ని కోరేది ఎవరండి? తల్లే కదా. తల్లి పట్ల చెడుగా ప్రవర్తించే కొడుకు ఉండవచ్చు, కానీ కొడుకు పట్ల చెడుగా ప్రవర్తించే తల్లి ఉండదు కదండి. అందుకే మాతృదేవోభవ అని అంటాం. అంతేకాక చూడండి, ఉపనయన సమయంలో కూడా ప్రథమ భిక్ష మాతృమూర్తే ఇస్తుంది. శ్రీమాత అన్న పదంలో చూడండి, మళ్ళీ ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 3. అవి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులకి సంకేతం. శ్రీ అంటే సంపద, భాగ్యం, శుభము అని అర్థం. మాత అంటే తల్లి. సంపద, భాగ్యము, శుభము కలిగించేది ఎవరండి? త్రిమాతలే కదా. లక్ష్మీ, సరస్వతి, పార్వతి వీళ్ళే కదా. అందుకే తల్లి ముగ్గురమ్మల మూలపుటమ్మ.
మీరు గమనించండి, ఈజిప్ట్ గాడెస్ పేరు మాత్. బహుశా మన మాతా నుంచే మాత్ వచ్చి ఉంటుంది. ఈ ఈజిప్ట్ గాడెస్ మాతని ధర్మదేవత, న్యాయదేవతగా పరిగణిస్తారు. బహుశా ఆ మాత నుంచి స్ఫూర్తి పొందే మన న్యాయస్థానంలో ఉండే న్యాయదేవత విగ్రహం కూడా పెట్టి ఉండవచ్చు అని చెప్పి నేను భావిస్తున్నాను. శ్రీమాత అంటేనే శుభప్రదమైన తల్లి, జగజ్జనని, సిరులని ఇచ్చేది, పార్వతి, లక్ష్మి, సరస్వతులకు తల్లి, మోక్షస్వరూపిణి అని అర్థం. రెండో నామం చూడండి, శ్రీ మహారాజ్ఞి. శ్రీ మహారాజ్ఞిలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 5. అంటే ఏంటండి అర్థం? పిల్లలని కనటం మాత్రమే కాదు, వాళ్ళని పోషించేది కూడా తల్లే కదా. ప్రకృతి మాత అయిన అమ్మవారు తనలోని పంచభూతాలను ఆహార పదార్థాలుగా మార్చి జీవులని పోషిస్తుంది. ఇక్కడ మీకు ఒక ఆసక్తికరమైన విషయం తెలియజేస్తానండి. ముఖ్యంగా లాక్టేటింగ్ మదర్స్, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్, పాలిచ్చే తల్లులు తప్పకుండా ఈ విషయం గమనించవలసిందిగా కోరుతున్నాను. కొంతమంది తల్లులు, అయ్యో నా పిల్లాడికి సరిపడా పాలు రావటం లేదు అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని పఠించటం వలన పాలు సమృద్ధిగా వస్తాయి అని పెద్దల వచనం. ఆ మంత్రం ఏంటో మీకు చెప్తాను. ఈ మంత్రాన్ని పఠించటం వల్ల తల్లి పాలు పెరుగుతాయిట. ఓం దుమందిని షాహ దుగ్ధం కురు కురు స్వాహ. ఓం దుమందిని షాహ దుగ్ధం కురు కురు స్వాహ. ఓం దుమందిని షాహ దుగ్ధం కురు కురు స్వాహ. మీకు నెమ్మదిగా చెప్తాను. ఓం దుమందిని షాహ దుగ్ధం కురు కురు స్వాహ. పిల్లవాడికి పాలు ఇచ్చే ముందు కానీ, పాలిచ్చే ముందు మొదలుపెట్టి పిల్లవాడికి పాలు పట్టే సమయంలో ఈ మంత్రాన్ని పఠించటం వలన లాక్టేటింగ్ మదర్స్కి ఇంక్రీజ్ ఆఫ్ మిల్క్ ఫ్లో జరుగుతుందిటండి. భీషాత్మా ద్వాతః పవతే భీషోదేతి సూర్యః. భీషాత్మా అగ్ని ఇంద్రశ్చ మృత్యుదావతి పంచమ ఇతి. శ్రీ అంటే శుభకరమైనది అని, మహారాజ్ఞి అంటే సమస్త విశ్వానికి మహారాణి అని అర్థం. అందుకే ఈ మహారాణి ఆజ్ఞకి లోబడి వాయువు, సూర్యుడు, అగ్ని, ఇంద్రుడు, యముడు లాంటి వాళ్ళు వాళ్ళకి కేటాయించిన పనులని సక్రమంగా నిర్వహిస్తున్నారు అని ఈ శ్లోకం యొక్క అర్థం. లాటిన్ వర్డ్ రెజీనా అంటే ఏంటండి అర్థం? క్వీన్ అనే కదా. క్వీన్ అంటే ఏంటి? రాణి. ఒక దేశానికి క్వీన్ అంటే రాణి అని అంటాం. మరి ఈ మహారాణి సర్వ లోకానికి రాణి, అందుకే ఆమె మహారాణి. ఈ మహారాజ్ఞి అన్న పదం నుంచే ఈ క్వీన్ అనే పదం వచ్చింది. పిల్లల క్షేమం కోరేది తల్లి, సమస్త విశ్వ శ్రేయస్సుని కోరుతుంది కాబట్టి శ్రీ మహారాజ్ఞి. అందుకే అమ్మవారిని స్మరించేటప్పుడు, అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు శ్రీ మహారాజ్ఞై నమః అని చెయ్యాలి.
తర్వాత ఏంటండి, శ్రీమత్ సింహాసనేశ్వరి. శ్రీమత్ శోభతో కూడినది, సింహాసన గొప్ప ఆసనం, ఈశ్వరి ఆ గొప్ప ఆసనాన్ని అధిష్ఠించినది. శ్రీమత్ సింహాసనేశ్వరి. సింహాసన రూఢి అయి మహిషాసురుణ్ణి వధించింది కాబట్టి సింహాసనేశ్వరి. ఆ అసురుడిని సంహరించి జగత్తుకి శుభాన్ని చేకూర్చింది కాబట్టి మహిషగ్ని. అందుకే అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః అని చెప్పాలి. మీరు ఇది విన్నప్పుడు ఒక్కసారి తర్వాత అమ్మవారి ఫోటోని జాగ్రత్తగా గమనించండి. పంచముఖములు అంటే సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన, పంచప్రేతములు అంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులను ఆసనంగా అధిష్ఠించినది కాబట్టి శ్రీమత్ సింహాసనేశ్వరి అని కూడా అర్థం చెప్పవచ్చు. అమ్మవారి శిరస్సు నుంచి పాదాల వరకు వర్ణించే ఈ నామాలు దేవిలోని శక్తి, దయ, అందం, కరుణ, సామర్థ్యాలని వివరిస్తాయి. అమ్మవారి గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు తదుపరి వీడియోలో మరికొన్ని తెలుసుకుందాము. అప్పటి వరకు సెలవు. స్వస్తి. శ్రీమాత్రే నమః.